పవన్ కళ్యాణ్ చూసి జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ మర్చిపోయి రిటర్న్ వెళ్ళిపోయింది. జగన్ పవన్ కళ్యాణ్ చూసి భయపడి పవన్ కళ్యాణ్ ఏముందమ్మా వీరిని మీరు మీడియాలో పవన్ కళ్యాణ్ ఏముంది? ఈజ్ ఎ ఫెయిల్యూర్ పొలిటీషియన్, ఈజ్ ఎ జోకర్ పొలిటీషియన్, ఈజ్ ఎ కామెడియన్ ఇన్ పాలిటిక్స్. అంతే తప్పితే ఈజ్ నథింగ్. He failed himself, proved himself. He is fit for nothing. He is unfit to be a political leader. He is unfit to be a people's leader. అంటే మొన్నటిదాకా కేఏ పాల్ గారు ఉండేటోళ్ళు, కేఏ పాల్ అన్నయ్య అయ్యాడు. ఇప్పుడు కేఏ పాల్ గారు కూడా తిడతా ఉన్నారు సార్. అదే కేఏ పాల్ ఇట్లా నిన్నదా కేఏ పాల్ ఒక్కడే ఉన్నాడు రాజకీయాల్లో, కామెడీ పొలిటీషియన్. ఇప్పుడు ఆయనకు తోడు ఈయన. అంతకన్నా మించి ఏమీ లేదు. పవన్ కళ్యాణ్కి భయపడి ఇప్పుడు పవన్ కళ్యాణ్ భయపడేది దమ్ముంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దమ్ముంటే 6 నిలదీయమను చంద్రబాబుని. 6 హామీలు మనం ఇచ్చాం, మీ మాట నమ్మి నేను ఇచ్చాను, ఒక హామీ నెరవేర్చట్లేదు. నిరుద్యోగులకు 3,000 సూపర్ 6 జోలికి ఇప్పుడు బీజేపీ అప్పుడు మేనిఫెస్టో ప్రకటించేటప్పుడు బీజేపీ పర్సన్ కూడా టచ్ కూడా చేయలేదు. వీడు ఈ దగ్గరికి వెళ్ళి నుంచి ఫోటోలు దిగాడు, ఫోటోలు కూడా వేసుకున్నాడు. అడగ దమ్ముంటే నిజమైన నాయకత్వం, నిజమైన నాయకుడు అయి ఉంటే, నిజాయితీ ఉంటే, నీలో నీతి రీతి ఉంటే, నీలో పద్ధతి విధానం ఉంటే, ఒక పవన్ కళ్యాణ్ అడుగు. నీ మాట నమ్మి చంద్రబాబు, మీ మాట నమ్మి నేను హామీలు ఇచ్చాను. ఎక్కడ నిరుద్యోగుల భృతి 3,000 ఎక్కడ? 18 ఏళ్ళు నిండిన ప్రతి అమ్మాయికి 1,500 నెలకు ఎక్కడ? ఫ్రీ బస్ ఎక్కడ? ఫ్రీ గ్యాస్ ఎక్కడ? రైతులకి 20,000 ఎక్కడ? అడుగు. మనం ఇవ్వలేకపోతున్నాం, తిడుతున్నారు. మనం అప్పుడు అడిగితేనేమో ఎలా ఇవ్వగలరు మీరు అడిగితే, మేమంతా అధ్యయనం చేసాం, మాకు అంతా తెలుసు ఎలా చేయాలి, అన్ని అధ్యయనం చేసి హామీలు ఇచ్చామని అన్నాం కదా. ఇవాళ డబ్బులు లేదంటే కామెడీగా నవ్వుతున్నారు మనని అని చెప్పి అడుగు, నిలదీయి. అది దమ్మున్న నాయకుడు. ఇప్పుడేమో నిలదీసే భయం, నిలదీసే దుబ్బేయమంటాడేమో చంద్రబాబు భయం. ఎందుకంటే నువ్వు దుబ్బేసిన చంద్రబాబు ఊడేది లేదు కనుక భయం. చంద్రబాబు తనను తొక్కేసేసి లోకేష్ని పైకి తీసుకెళ్తున్నాడు. సార్ ఇప్పుడు రేపు సీఎం కావాలని చూస్తున్నారు మీరు వార్తలు చూస్తున్నట్లేదు ఈ మధ్యకాలంలో. మీరు అదే చెప్తున్నారు, పాత సబ్జెక్టే, కొత్త సబ్జెక్ట్ చూస్తున్నట్లేదు. ఏంటిది? పవన్ కళ్యాణ్ సీఎం చేయాలంటే ఎవడయ్యా? చంద్రబాబుని సెంట్రల్ కి పంపించి పవన్ కళ్యాణ్ సీఎం చేసి డిప్యూటీ సీఎం చేయాలి. సొల్లువాగుడు వాగేది ఎవడు వాగేవాడిని ఎవడో చెప్పను. ఈ సొల్లువాగుడు ఇవన్నీ గాలివాగుడు. చంద్రబాబు సెంట్రల్కి వెళ్ళటము, ఈయన సీఎం అవటం, ఇవన్నీ గాలి సోది వాగుడు తప్పితే ఇంకేమీ లేదు. దాంట్లో ఎక్కడా ఒక అర్థం లేదు, పర్థం లేదు. సుత్తి ఏదో ఎవడో గాలి నా కొడుకులు ఏ వాగుతూ ఉంటారు, ఆ గాలి వాగుల్ని మీడియా వేస్తూ ఉంటారు తప్పితే వాడెవడు అన్నవాడెవడు? వాడికి ఒక యోగ్యత అర్హత ఉందా కమెంట్ చేసి? సరే సార్, ఇప్పుడు అసెంబ్లీ పరిస్థితి అయితే ఇప్పుడు జగన్మోహన్ కాదు. ఇప్పుడు నువ్వు చెప్పు, నాకు ఎవడో అన్నాడు, నాకు ఎవడో అన్న సన్నాసి ఎవడు? చంద్రబాబు సెంట్రల్కి వెళ్తాడు, నేను ఎవడో సన్నాసి అక్కడ సెంట్రల్ ఏం ఖాళీ లేదు. అంటే మొన్న డిప్యూటీ సీఎం వాదన వచ్చినప్పుడు వాళ్ళు ఈ మాటలు మాట్లాడారు సార్. ఎవరు నాయకులు? జనసేన వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు. గాలి వాగుళ్ళకి వాళ్ళు ఏదో అన్నారు, దానికి ఒక దీని ఇవ్వటం, అథారిటీ ఇవ్వటం. ఎవడో గాలి నాకు డిప్యూటీ సీఎం లోకేష్ చూడాలని టీడీపీ వాళ్ళు అన్నారు కదా సార్. అది వాస్తవం. డిప్యూటీ సీఎం గా చంద్రబాబు లోకేష్ ని ప్రమోట్ చేస్తున్నాడు, అక్కడ ఏడిస్తున్నాడు. అందుకనే సనాతనం అని పట్టుకున్నాడు. నేను సనాతనం అనే దానికి అర్థం కూడా. మోడీ గారు అంత ప్రిఫరెన్స్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి సార్? పవన్ కళ్యాణ్ ఎందుకంటే బీజేపీకి చంద్రబాబు నుంచి లోకేష్ బయటికి చంద్రబాబు నుంచి పవన్ బయటికి రావాలి, బీజేపీలో విలీనం కావాలి. విలీనం అయినాక బీజేపీ సీఎం క్యాండిడేట్ గా పవన్ కళ్యాణ్, అతని వ్యూహం అది. ఆ వ్యూహానికి మద్దతు ఇస్తాడు చంద్రబాబుని తొక్కడానికి. చంద్రబాబు తొక్కడానికి పార్టీని తెచ్చిపెట్టారు అంతే. ఈ కరివేపాకు పవన్ కళ్యాణ్ ఈజ్ గోయింగ్ టు బి కరివేపాకు. ఇప్పుడు చంద్రబాబు దగ్గర కరివేపాకు అయ్యాడు. నేనే గెలిపించానని ఫీల్ అయిపోతుంది. నువ్వేంటి గెలిపించాను? 150 సీట్లు వస్తే నీ 22 సీట్లు, బియ్యం బస్తాలో 100 గ్రాముల నువ్వేంటి అని చెప్పేసి ఈ కరివేపాకు తీసేశారు. ఇప్పుడు అసలు ఎవడు పవన్ కళ్యాణ్ మాటను ఏ మినిస్ట్రీ వింటల్లా, ఏ ఆఫీసర్ వింటల్లా. ఊరిని ఆరంభంలో ఏదో అందరూ చిన్నబాబు పెదబాబు, చంద్రబాబు చిన్నబాబు, పవన్ కళ్యాణ్ రెండు బాబులు. పవన్ కళ్యాణ్ పట్టించుకునే నాదులు లేడు. ఏ ఆఫీసర్ పట్టించుకోవట్లేదు, ఏ మంత్రివర్గం పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఈయన అలా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తాడు కదా. సార్ ఓకే సార్, ఫైనల్ గా ఇప్పుడు అసెంబ్లీలో జగన్ ఈ రోజు చేసింది కరెక్ట్ అంటారా సార్? 100% కరెక్ట్. ఈ దుష్టులకు దూరంగా ఉండటం కన్నా ఎందుకు రావడం సార్? రావడం ఎందుకు? జరుగుతుంది తెలిసినప్పుడు ఎందుకు రావడం? ఎందుకంటే వీళ్ళు 60 రోజులు రాకపోతే జైలు చేయలేదా? జయలలిత 60 జైలు సీఎంగా ఉన్నప్పుడు ఒకసారి వచ్చింది, మళ్ళీ తర్వాత ఇంకోసారి వచ్చింది, అంతే. రాలా. మీ వాక్కోండి, మీరు అసెంబ్లీలో కూర్చొని మీ భుజాలు మీరు పిసుక్కోండి, మీ గొడవ మీరే మాట్లాడుకోండి,
మీతోటి దరిద్రం మీతోటి వచ్చి అంటారా సార్? జయము జయము చంద్ర అన్న ఏమన్నా సాంగ్స్ ఏమన్నా ఈరోజు ఇవాళ ఏ జయంతి జయం ఇది జయమా? ఇది సిగ్గుమాలిన పని. రాజ్యాంగంలో ఎక్కడానో ప్రతిపక్ష పార్టీకి ఇన్ని సీట్లు ఉండాలని లేదు రాజ్యాంగం. అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది కదా సార్, అప్పుడు ప్రతిపక్షానికి 10% అనేది ఎలా వచ్చిందంటే అది రాజ్యాంగం కాదు. ఒకప్పుడు ఓ పార్టీ ఉంటే అధికారంలోకి 3 పార్టీలు అపోజిషన్ పార్టీలు ఉండేవి. అందువల్ల ఏ అపోజిషన్ పార్టీకి ప్రతిపక్ష హోదా 10% మినిమం చేశారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఒకే ఒక పార్టీ ప్రతిపక్షం, మిగతా అందరూ పాలకపక్షాలు కదా, ఉన్నది ఒకే పార్టీ. సో ఇక్కడ ఇన్ని సీట్లను లెక్కలేదు. అది బుద్ధి జ్ఞానం ఉంటే ప్రతిపక్ష పార్టీ ఇచ్చి నిజంగా ప్రజాస్వామ్యం మీద మర్యాద ఉండి నిజంగా సభని ప్రజల కోసం నడపాలనుకుంటే ప్రతిపక్ష హోదా ఇచ్చి, ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఇష్టం లేదు వీళ్ళకి? ప్రతిపక్ష హోదా ఇస్తే పాలకపక్ష నాయకుడు ఎంతసేపు మాట్లాడితే అంతసేపు అవకాశం ప్రతిపక్షానికి ఇవ్వాలి. ఆ రూల్ ఉంది. అందుకని ఈ హోదా ఇస్తే మాట్లాడతాడు, లెగుస్తాడు, నుంచుంటాడు, ఇవ్వాలి. స్పీకర్ నో అంటారు లేదు. ప్రతిపక్ష హోదా లేదనుకో మామూలు మెంబరు లేస్తే కూర్చోవయ్యా ఆ మంత్రి గారు మాట్లాడండి, కూర్చోవయ్యా మంత్రి గారు, ఇలా చెయ్యాలి. ఇలా చేసి ఒక సుఖానందం పొందాలి. ఈ దౌర్భాగ్యపు వికృతమైన విచిత్రమైన కుసంస్కారమైన సభ్యత లోపించిన ఆలోచన తప్పితే ఈ కూటమి ప్రభుత్వానికి వేరే లేదు. జగన్మోహన్ రెడ్డి కూడా ఇంతే చేసినట్టున్నారు. లేదు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడుగా ప్రతిపక్ష హోదా ఇచ్చింది, కానీ శాసనసభలోనే అంటే జోకులు వేయడం కానీ తిట్టడం. శాసనసభ వీళ్ళకన్నా జోకులు ఇట్లా శాసనసభలో జోకులు ఏం వేసాడు? ఆర్గ్యుమెంట్ చంద్రబాబుకి అవకాశం ఇవ్వాలా? చంద్రబాబు అవకాశం ఇవ్వబట్టే ఇక్కడ మాట్లాడగలిగాడు. లేదా మాట్లాడేవాడేటి అవకాశం ఏదో ఒక సభ్యత వీళ్ళకి గాలితనంగా. ఇప్పుడు ఏమి ప్రజలు ముమ్మూస్తున్నారు ఈ కూటమి మీద, అసహించుకుంటున్నారు, ఆడవాళ్ళు శాపనార్థాలు పెడుతున్నారు, మోసం వంచిన మమ్మల్ని దగా చేశారు, వీళ్ళని నమ్మి ఓట్లేసినందుకు శిక్ష అనుభవిస్తున్నాం అని వాళ్ళ చంద్రబాబు దగ్గరికి వెళ్ళే జనాల కన్నా జగన్ చుట్టూ జనాలు లక్షల మంది, ఎక్కడికి వెళ్ళిన లక్షల మంది జగన్ చుట్టూ. జగన్ పిచ్చి బాబట్టినట్టు. జగన్ పిచ్చి కాదు, జగన్ నిజం తెలుసుకున్నారు. వీళ్ళ భ్రమలో పడి ఓ మంచి ప్రజలకు పేదలకు ఎంత చేసిన వాడిని పక్కన పెట్టి ఈ దుర్మార్గుల్ని, ఈ దుండగీడుల్ని, అబద్ధాల కూరుల్ని, ఈ దౌర్భాగ్యుల్ని, ఈ అవినీతి పరుల్ని, ఈ మోసకాళ్ళని వీళ్ళని మనం నెత్తిని పెట్టుకున్నాం. మన కర్మ అని నెత్తి నోరు బాదుకుంటున్నారు.